మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్లు వాస్తవాలను అబద్ధాలుగా వక్రీకరించడంలో ఇద్దరే. ప్రజా జీవితంలోకి వచ్చిన వీళ్ళిద్దరూ మాట్లాడే ముందు ప్రజలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. ఏం మాత్రం టంగ్ స్లిప్ అయితే ప్రధానంగా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మళ్ళీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడాలి. అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్లు తన తండ్రి వ్యక్తిత్వం గురించి వేర్వేరుగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. చిరంజీవి తన తండ్రి గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నాకొక భగవంతుని బొమ్మ దొరికింది. దాన్ని తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చాను. దాన్ని చూసిన నాన్నగారు, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో అది నెరవేరడానికి భగవంతుడు నీకు దారి చూపించాడు అని చెప్పారు. అందుకే ఈ రకంగా కనిపించారు. దాన్ని పూజలో పెట్టి నాకు ఒక దండకంగా లాకెట్గా మెడలో వేశారంటూ వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే ఆ దీపంలో సిగరెట్టు వెలిగించుకొని దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి అంటూ బహిరంగ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ నెటిజనులు అన్నదమ్ములు తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వేర్వేరుగా చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత అనేది తేలాలి. ఒకరేమో తన తండ్రి దేవుడంటే నమ్మకం లేదంటాడు. ఇంకొకరేమో దేవుడంటే భక్తి అంటారు. ఎవరి మాటలు నమ్మాలో తెలియక ప్రజలు కాసేపు వీళ్ళిద్దరూ చేసిన వ్యాఖ్యలను పక్కపక్కన పెట్టుకొని సెటైర్లు వేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎవరైనా మాట్లాడే ముందు నిజాలు మాట్లాడడానికి చూడాలి. కానీ సమయం సందర్భం లేకుండా అబద్ధాలు మాట్లాడితే వీళ్ళిద్దరి పరిస్థితి లాగానే ఉంటుందని తెలుసుకోవడం చాలా మంచిది.